సో ఇక్కడ చూడండి, అగైన్ క్యాడ్లో డ్రా ఉంటుందండి. డ్రాలో మీకు చాలా వరకు అప్లికేషన్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన అప్లికేషన్ వచ్చేసి మీరు తీసుకున్న పాయింట్స్ని మీరు పాయింట్స్ కలుపుతూ జాయిన్ చేయడం ఎలా అనేది చూడండి. డ్రాలో పాలీలైన్లో 9, 4, 3, 5, 1, 8 క్లోజ్. ఓకేనండి. ఇలా మీరు తీసుకున్న పాయింట్స్ ఇలా జాయిన్ చేయొచ్చు. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు టోటల్ ఏరియా వచ్చేసి 2D ఏరియా వచ్చేసి 81.174 స్క్వేర్ మీటర్స్ వచ్చిందండి. సో 2D పెరిమీటర్ అనేది మనకి యూజ్ ఏమి ఉండదు, 3D అనేది మనకి యూజ్ ఏమి ఉండదు. అంటిక్ చేయండి, 3D పెరిమీటర్ అనేది అంటిక్ చేయండి. ఇది వచ్చేసి మ్యాప్లో షో అవుతాయి, మనకి క్లమ్జీగా ఉంటుంది కాబట్టి దీన్ని అంటిక్ చేసుకోండి. తర్వాత డిస్ప్లే లైన్ డైమెన్షన్ అనేది ఉంటుందండి. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా అప్లికేషన్ ఏంటంటే మీకు సేవ్ ప్రెస్ చేసిన తర్వాత డిస్ప్లే లైన్ డైమెన్షన్ ఎనేబుల్ అయిన తర్వాత మీకు ఇక్కడ టోటల్ ఏరియా ఇక్కడ విజిబుల్ అవుతుందండి 81.17. సో అలాగే మీకు ఇక్కడ లైన్ పైన చూడండి 83.36 అనేది పాయింట్ నెంబరు 8 నుంచి 9 వరకు ఉన్న డైమెన్షన్. ఇట్లాగే 7.377 అనేది ఇలాగ మీకు పాయింట్ టు పాయింట్ డైమెన్షన్ కూడా మ్యాప్లో షో అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు 334408 అనేది పాయింట్ టు పాయింట్ యాంగిల్ అండి, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మీకు ఏరియా చూసుకోవడం. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని 2 భాగాలుగా విభజించాలనుకోండి. సో మీకు ఈ లైన్ పైన ఇట్లాగా క్లిక్ చేసి ఎడిట్ అనే అప్లికేషన్ ఉంటుందండి. ఎడిట్ అనే అప్లికేషన్ క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఏరియా సబ్ డివిజన్ అనే ఒక అప్లికేషన్ గమనించవచ్చు. ఏరియా సబ్ డివిజన్ పైన ప్రెస్ చేస్తూ టోటల్ ఏరియా వచ్చేసి 81.17 స్క్వేర్ మీటర్స్ ఉందండి. ఓకే. టోటల్ ఏరియా మనకు వచ్చిందని దీన్ని 2 భాగాలుగా చేయాలనుకున్నప్పుడు మీరు ఏరియా సబ్ డివిజన్లో ఆప్షన్లో క్లిక్ చేస్తూ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఏ పాలీలైన్ అడిగాడండి. తర్వాత టోటల్ ఏరియా ఇచ్చాడు. నెక్స్ట్ అనే అప్లికేషన్ మీరు ప్రెస్ చేయండి. మీరు ఏరియాని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు చూసినట్టయితే ప్యారలల్ బై 2 పాయింట్స్, పర్పెండిక్యులర్ బై 2 పాయింట్స్, హింజ్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీరు ఏరియాని మీరు 2 పార్ట్స్ కింద చేసుకోవచ్చండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ప్యారలల్ బై 2 పాయింట్స్ అనే అప్లికేషన్ చూస్ చేసుకున్నాను. నేను ఇప్పుడు చూడండి పాయింట్ నెంబరు 3, పాయింట్ నెంబర్ 2 క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా వాడు మీకు హాఫ్ పార్ట్ కింద డివైడ్ చేసి ఇస్తాడండి. సో ఇది 50%, టోటల్ 81 స్క్వేర్ మీటర్స్లో మీకు 50%గా చేసి ఇచ్చాడు. సో మీకు హ్యాచ్ ఇటువైపు ఉందనుకోండి, ఈ ఏరియాను తగ్గించడం పెరగడం అనేది ముందు మీరు చూడవచ్చు. హ్యాచ్ ఇటువైపు ఉందనుకోండి, ఈ ఏరియాని తగ్గించడం పెరగడం అనేది చూసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మీకు కంపెనీ వాడు ఇవ్వడం 50% ఇచ్చాడండి. సో మీ రిక్వైర్డ్ సమ్ 20%లో మీరు ఏరియాని పార్టిషన్ చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి 81.17 స్క్వేర్ మీటర్స్లో ఉంది. సో దాంట్లో 50% వచ్చేసి 40.57 స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాల్యూ వైజ్గా చేయొచ్చండి, పర్సంటేజ్ వైజ్గా కూడా మీరు చేసుకోవచ్చు. వాల్యూ వైజ్గా నేను 25.869 అనేది ఒక అజ్యూమ్గా ఒక వాల్యూని అనేది నేను ఇక్కడ ఇన్పుట్ చేయడం జరిగింది. ఇన్పుట్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ అనే అప్లికేషన్ మీరు ఇలా ప్రెస్ చేయండి. చూడండి, సో మనకు 25.869 అనేది సో ఏరియా అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్స్ మనం స్టేక్అవుట్ చేయడం ఎలా అనేది అంటే నెక్స్ట్ అన్న ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాలిక్యులేటింగ్ అని వస్తుందండి. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏరియా 25.869_1 రెడ్ కలర్ డాట్ ఏదైతే ఉందో దాని కోఆర్డినేట్ కింద షో అవుతుంది చూడండి. సో దాన్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ స్టేక్అవుట్ అనే ఆప్షన్ ఉందండి. స్టేక్అవుట్ అనే అప్లికేషన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా స్టేక్అవుట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆర్ లేదు, సో మీరు తర్వాత స్టేక్అవుట్ చేసుకుంటాను అనుకున్నప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి, ఆ రెడ్ కలర్ డాట్ని అలా సెలెక్ట్ చేసి యాడ్ అనే అప్లికేషన్ చూడండి, ఇలా యాడ్ అనే అప్లికేషన్ ప్రెస్ చేసి మీరు ఏదైనా ఇక్కడ నేమ్ టైప్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏదైనా నేమ్ టైప్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఆ పాయింట్ అనేది అక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే కింది పాయింట్ కూడా రెడ్ కలర్ డాట్ వచ్చి చూడండి, కింది పాయింట్ కూడా దాన్ని సెలెక్ట్ చేసి యాడ్ ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, 25.86 ఏరియాని మీరు ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ చేయాలనుకోండి, మీరు జస్ట్ బ్యాక్ వెళ్ళి 25లో ఇంకొక 65 అనుకోండి. అగైన్ నేను మళ్ళీ 65.869 ఓకే. అగైన్ క్యాలిక్యులేట్. ఇలాగ మీరు ఒకే ఏరియాని సో మీకు కావాల్సిన పార్ట్స్గా ముందుగానే మీరు డిఫైన్ చేసి ఆ పాయింట్స్ని సేవ్ చేస్తూ స్టేక్అవుట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను నెక్స్ట్కి వెళ్తున్నాను.
నెక్స్ట్లో చూడండి మళ్ళీ అగైన్ ఆ పాయింట్స్ని కూడా నేను యాడ్, ఓకే, యాడ్, ఓకే. ఇంకొక పార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీకు కావాల్సిన రిక్వైర్డ్ యాంగిల్ మీరు ఇవ్వచ్చండి ఇక్కడ.